అల్లుడు, నేను మొదటి నుండి చెబుతూనే ఉన్నాను, మనం ఆ భవానీకి సమస్యను సృష్టించగలం కానీ తనను శిక్షించలేము అని. ఎందుకంటే ఆ అమ్మూరు తల్లి దయ భవానీకి ఎప్పుడూ ఉంటుంది. తనకెప్పుడు అమ్మూరు తల్లి ఒక రక్షణ కవచంలా ఉంటుంది. అంటే నేను భవానీనేమీ చెయ్యలేనా? నా మంత్రశక్తి కంటే గొప్పదా దాని దైవశక్తి? అల్లుడు, అది శక్తి కాదు, భక్తి. భక్తితో కొలిస్తే ఆ మహాశక్తి కూడా అండగా నిలబడుతుంది అంటారు. ఇప్పుడు అదే నిజమైంది. భవానీని గుడికి అంకితం చేసి ఊరి సేవకి వదిలేద్దామనుకుంటే తన మెడలో తాళి పడింది. ఆ తాళిని సాకుగా చూపించి ఊరు నుండి వెలేద్దామనుకుంటే ఇప్పుడు ఈ ముసల్ది వచ్చి అడ్డుపడింది. ఆ ముసల్దాన్ని లేపేద్దామా? అల్లుడు, అది అసాధ్యం. గుడి దగ్గర ముసల్దాన్ని అడ్డుకుంది మామూలు వ్యక్తులు, కానీ ఇప్పుడు ఎదుర్కోబోయేది నేనందరిలాంటి మనిషిని కాదు, మంత్రశక్తి కలిగిన వాణ్ణి. వాళ్ళని తన్ని తరిమినంత సులభం కాదు నన్ను ఎదుర్కోవడం. ఇక్కడ ఇంతకు ముందు గుడిసెలేదే, ఇదెవరేశారు? ఎప్పుడేశారు? నువ్వుండడానికి గూడు కావాలి కదమ్మా, అందుకే ఆ అమ్మోరే నీకోసం ఏర్పాటు చేసింది అనుకో. నీకు సంతోషమే కదా? సంతోషమా అని అడుగుతున్నారా పెద్దమ్మా? అన్ని ఆశలు పోగొట్టుకుని అమ్మనే నమ్ముకుని ఏం జరుగుతుందో అదే జరగని అని కూర్చున్నాను. అంతలో దేవతలా వచ్చి నన్ను కాపాడారు. ఇప్పుడు నాకు నీడనిచ్చారు. ఇది ఏ జన్మ రుణమో పెద్దమ్మా? ఏ జన్మ రుణమో కాదు, ఈ జన్మ రుణమే ఇది. పద, లోపలికి వెళదాం. అరే, గాయమైంది కదా? ఉండమ్మా, పసుపు తెస్తాను. నొప్పిగా ఉందా? లేదమ్మా, చల్లని నీ చెయ్యి తగిలితే నొప్పి మాయమైంది. ఆ గాయం కూడా మాయమవుతుందిలేమ్మా. అమ్మా, మీరు రాకుంటే నా పరిస్థితి ఏమయ్యేదో కదమ్మా? నేను రాకపోయినా నీ స్నేహితుడు రాహుల్ వచ్చేవాడు. నీకోసం అందర్నీ ఎదిరించి మరీ వచ్చాడు. ఈ ఊరిలో నా కోసం ఆలోచించేది రాహుల్ బాబు ఒక్కరేనమ్మా. మరి అంత మంచి పిల్లాన్ని వదిలేసి ప్రాణం తీసుకోవాలి అని ఎలా అనుకున్నావు భవానీ? ఏం చేయనమ్మా? చేయని తప్పుకి నేను ఎలాంటి శిక్ష అనుభవిస్తున్నానో మా నాన్న అంతకు మించి అవమానాలు పడుతున్నారు. నన్ను గుడికి అప్పచెప్పడం ఇష్టం లేకనే మా నాన్న నన్ను తాళి కట్టుకోమని చెప్పి
నాటకం ఆడించారంటున్నారు. ఆయనకే పాపం తెలీదమ్మా. ఆయనేదో తప్పు చేసినట్టు అందరూ నానా మాటలు అంటున్నారు. మరి అలాంటప్పుడు మీ నాన్న చెప్పినట్లు మెడలో తాళి తీసేసి మీ నాన్న దగ్గరకు వెళ్ళొచ్చు కదా. ఇది నా మెడలో పడిందంటే అది ఆ అమ్మోరు తల్లి దీవెనే పెద్దమ్మా. ఏ కారణం లేకుండా ఇది నా మెడలో ఉండదు. దీన్ని తీసేయడానికి నాకు మనసు రావడం లేదు. కానీ ఇది కట్టిందెవరో తెలియడం లేదు. అందుకే తీయనన్నాను. తీయకూడదు అని నీ మనసు కనిపిస్తే తీయకు. తాళి కట్టినవాడు ఎక్కడున్నా తనంతట తానే ముందుకొస్తాళ్లే. రాకుండా ఎక్కడికి వెళతాడు? అసలు నాకే ఇన్ని పరీక్షలేంటమ్మా? బంగారానికి మెరుగు కావాలి అంటే పుటం వేసి కాల్చాలి. తీగ తీయాలి అంటే కొట్టి కొట్టి సాగతీయాలి. ఆ కష్టం ఇత్తడికి ఇనుముకి ఉండదు కదమ్మా. భక్తిని ప్రదర్శించాలి అంటే బరువుని మోయాలి. కష్టమనేది సీతమ్మ తల్లికే తప్పలేదు. ఇంక నువ్వెంత? అయినా అమ్మని నమ్మావు కదా, అభయం దొరికిందిలే. భయపడకమ్మా. మా అమ్మ గడప దాటి రాలేక ఆగిపోయింది. కానీ మీరెవరో తెలీదు. నా కోసం ఊరిని ఎదిరించి నాకింత నీడనిచ్చి ఆదుకున్నారు. మీరు నన్ను తీర్చుకోలేను పెద్దమ్మా. నేను పెద్దమ్మనేనే పిల్ల. అందరికీ పెద్దమ్మని కాబట్టి అవసరానికొచ్చి ఆదుకుంటాను. నువ్వేం దిగులు పడకు. నిజంగా ఆ మహాతల్లి ఎవరో కాని సమయానికొచ్చి ఆదుకుంది. లేదంటే భవానీకి ఎంత ఘోరమైన అవమానం జరిగేది. అయినా ఆవిడే వచ్చి చెల్లిని ఇంటికి తీసుకెళ్ళమంటే మీరు వద్దు అని ఎందుకన్నారు నాన్న? అంటే నా నిర్ణయాన్ని తప్పుపడుతున్నావా కావేరి? అయ్యో అది కాదు నాన్న. చూడు కావేరి, ఇప్పటికే నేను నాటకమాడి భవానీ మెడలో తనంతట తానే తాళి కట్టుకునేలా చేశానని అభాండం పడింది. ఇప్పుడా తాళి మెడలో నుంచి తీయకుండా ఇంటికి తీసుకొని వస్తే వాళ్ళు వేసిన నింద నిజమవుతుంది. భవానీ అంటే నాకు మాత్రం ప్రేమ లేదనుకున్నారా? కానీ మనం ఊరి కట్టుబాట్లని గౌరవించాలి. ఎందుకంటే మనం అడవిలో బ్రతకడం లేదు, మనుషుల మధ్యన బ్రతుకుతున్నాం. నలుగురితో పాటు కలవాలి, నలుగురి మాట గౌరవించాలి. నమస్కారం సుబ్రహ్మణ్య గారు. నమస్కారం సుబ్రహ్మణ్య గారు. రండి సూర్యం గారు, కూర్చోండి. కావేరి, మంచినీళ్ళు తీసుకురామ్మా. అలాగే నాన్నగారు. ఇప్పుడేం వదిలే అమ్మా. అయ్యా, మీకో విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. చెప్పండి. అది మీ పెద్దమ్మాయి కావేరికి ఒక సంబంధం తీసుకొచ్చాను కదండి. అవును. వాళ్ళు ఈ సంబంధం విరమించుకున్నారండి. అదేంటండి? ఆ రోజు అంతా బాగుంది, అమ్మాయి నచ్చింది, సంబంధం ఖాయం అన్నారు కదా. మరిప్పుడు ఇలా విరమించుకోవడం ఏంటండి? అదేనమ్మా, మీ రెండో అమ్మాయి భవానీ విషయంలో జరిగింది వాళ్ళకి తెలిసింది.
ఎవరో తెలియకుండా ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టడం, దాని గురించి ఊరి పెద్దలు పంచాయతీ పెట్టడం, శిక్ష వేయటం ఇవన్నీ వాళ్ళకి ఇబ్బందిగా అనిపించిందట. ఏంటండి ఇది? రెండో అమ్మాయికి ఏదో జరిగింది అని పెద్దమ్మాయి జీవితం నాశనం చేస్తారా? అసలు మా భవానీది తప్పే ఉంది. నాకేం తెలుసమ్మా, వాళ్ళు చెప్పింది చెప్పాను అంతే. ఏమండి, ఒక్కసారి వాళ్ళతో. శ్యామల, సూర్యం గారు, వాళ్ళు చెప్పేది చెప్పారు కదా, సరేనండి. వాళ్ళ నిర్ణయాన్ని మేం ప్రశ్నించలేం. మీరు బయలుదేరండి. నమస్కారం. ఏంటండి ఇది ఇంత అన్యాయం? అసలు భవానీ తప్పు లేకుండా ఇంకా ఎంతకాలం దాన్ని వెనకేసుకొస్తావమ్మా? ఎన్ని రోజులు దాన్ని బంగారం వజ్రం అంటూ తెగ పగిడావు. ఇప్పుడు చూసావుగా, అది చేసిన తప్పు వల్ల కావేరక్క పెళ్లి సంబంధం చెడిపోయింది. రేపు నా మెళ్ళో కూడా తాళి కట్టడానికి ఎవ్వరూ రారు. ఇక మేము కూడా దానిలాగే ముక్కు మొహం తెలియని వాళ్లతో తాళి కట్టించుకొని తిరగాలి. మధురా, అసలు తప్పు నీది కాదమ్మా. ఆ పురుగుల మందు తాగిన దాన్ని అలాగే వదిలేసుండుంటే అక్కడే చచ్చిపోయేది, పీడ వదిలేది. ఆ! నోరు ముయ్. భవానీ గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడమంటే పళ్ళు రాలగొడతా. ఇంత జరిగినా నువ్వు దాన్ని వెనకేసుకొస్తున్నావా? అవును, వెనకేసుకునే వస్తా. ఇంకా ఏం జరిగినా సరే నేను భవానీనే వెనకేసుకుని వస్తా. దానివల్ల నీ పెళ్లి చెడిపోయిందే. పర్వాలేదు, చెల్లికేదో జరిగిందని నన్ను కాదనుకున్న వాళ్ళు రేపు పెళ్లి జరిగాక నన్ను బాగా చూసుకుంటారని నమ్మకం ఏంటి? అలాంటి సంబంధం చేసుకుని జీవితం మొత్తం బాధపడేదానికంటే అది ముందే తప్పిపోవడం మంచిదైంది. ఇది కూడా భవానీ వల్ల మంచిగానే జరిగిందని నేను భావిస్తాను. అనవసరంగా భవానీ గురించి ఒక్క మాట నోరు జారినా నేను ఊరుకోను. ఏంటి నాన్న ఇది? మీ కళ్ళ ముందే ఇంత జరుగుతుంటే మీరేం మాట్లాడరు? అంటే మీరు కూడా ఆ భవానీ చేసిందే కరెక్ట్ అంటున్నారా? దానివల్ల మన కుటుంబానికి ఎంత పరువు పోయిందో మర్చిపోయారా? మధురా, భవానీ విషయంలో మన కుటుంబానికి ఏ నష్టం జరగలేదు, ఏ పరువు పోలేదు. ఇంతకు ముందు కూడా తన మీద చాలా ఆరోపణలొచ్చాయి. వాటన్నింటినీ దాటుకొని భవానీ తను మేలిమి బంగారమని నిరూపించుకుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కన్నవాళ్ల కనికరం లేకపోయినా, పెంచిన వాళ్ల ప్రేమ కరువైనా, అక్కా చెల్లెళ్ళ ఆదరణ తక్కువైనా అవన్నీ అందించటానికి ఆ అమ్మోరు తల్లిదానికి అండగా ఉంది. తన బిడ్డని తనే గెలిపించుకుంటుంది. అలా అని ఇంట్లో ఎలా పడితే అలా గొడవలు పడకండి. అందరికీ తలవంపులు తేకండి. అందరూ చూసేవాళ్ళు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. తను ఇంటికి రావాలి అంటే ఆ తాళిని తీసేసి పక్కన పడేసి రావాలి. తాళి తీసైనా రావాలి, లేదా ఆ తాళి ఎవరు కట్టారో తెలిసాకైనా నా ఇంటికి రావాలి. అంతే. పిల్ల, ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటావు. ఏమైంది? నాతో చెప్పవా? అమ్మ గుర్తుకొస్తుంది పెద్దమ్మా. అమ్మని నేనున్నాను కదా. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, బాల పెద్దమ్మ. అలా అందరూ నన్ను పిలుస్తుంటారే పిల్ల. ఆ అమ్మ దూరంగా ఉన్నా
ఈ అమ్మ నీకు తోడుగా ఉంది కదా, నువ్వు దిగులు పడకు. రా, కాస్త ఎంగిలి పడదువు గాని. మా ఇంట్లో అమ్మా నాన్న తిన్నారో లేదో పెద్దమ్మా. గుడి దగ్గర జరిగిన దానికి వాళ్ళెంత బాధపడుతున్నారో ఏంటో. మనసుకి కష్టంగా ఉంటే ముద్ద దిగదు కదా పెద్దమ్మా. ఈ రోజుల్లో కూడా అమ్మా నాన్నల ఆకలి గురించి ఆలోచించావు అంటే నాకు నచ్చావే పిల్ల. తల్లి తండ్రి తరువాతేనే దైవం. ఏ వేళలో తలుచుకున్నా తలుచుకోకపోయినా ముద్ద తినే ముందు అమ్మా నాన్నల ఆకలి గురించి ఆలోచించావు అంటే ఈ పెద్దమ్మ మనసు గెలుచుకున్నావే. మీ అమ్మా నాన్న సంగతి అమ్మోరు చూసుకుంటుంది గాని నువ్వు ముందు ఎంగిలి పడదు గాని రా. రామ్మా. నేనే తినిపిస్తాను. అచ్చం మా అమ్మ చేతి ముద్ద తిన్నట్టే ఉంది పెద్దమ్మా. నేనెవరికైనా అమ్మనే కదే పిల్ల. అందుకే నాలో మీ అమ్మ కనిపిస్తోంది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో నా చేతి ముద్ద తినే యోగం దక్కింది. తిను. అవును పెద్దమ్మా, నిజంగా మీది ఈ ఊరేనా? ఎందుకలా అడిగావు? అప్పుడు నాకు అమ్మవారు పోసినప్పుడు వచ్చావు, మళ్ళీ కనిపించలేదు. ఈ ఇల్లు ఇంతకు ముందు ఎప్పుడూ నేను చూడలేదు. అసలు నువ్వెక్కడుంటావు? ఎక్కడుంటాను? ఆ గుడిలోనే ఉంటాను. కానీ నాకెప్పుడూ కనిపించలేదే. నువ్వు చూసినా నన్ను గుర్తుపెట్టుకోలేవులే పిల్ల. ఎందుకంటే గుడికి చాలామంది వస్తారు కదా, ఎంతమందిని గుర్తుపెట్టుకుంటావు? అది నిజమే. తిను. కానీ నాకందరూ గుర్తే. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను. అవును పెద్దమ్మా, నువ్వెప్పుడైనా అమ్మోరుని చూసావా? అంటే నీకెప్పుడైనా కలలో కనిపించిందా అని. నీకు కనిపించిందా? లేదు పెద్దమ్మా, నేను పుట్టినప్పటి నుంచి అమ్మోరి గుడిలోనే పెరిగాను, కానీ నాకెప్పుడూ కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? నీ కళ్ళెదురుగానే ఉంది కదా. మీరు? అవును. ఏ అమ్మోరు తల్లి పెద్దమ్మలా ఉండకూడదా? ఉండొచ్చు. చూడు పిల్ల, దైవం మానుష రూపేణ అంటారు. అంటే దైవం ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపించదు. ఆపదలో ఆదుకోవడానికి మనిషి రూపంలోనే వస్తుంది. మనల్ని కష్టంలో కాపాడే ప్రతి మనిషి దేవుడే. అజ్ఞానాన్ని వేడితే అందరిలోనూ భగవంతుడు దర్శనమిస్తాడు. అలా అయితే రోజు నాలో అమ్మోరు కనిపిస్తుందమ్మా. తినమ్మా. అవును పెద్దమ్మా, నేను రోజు ఊర్లో అందరికీ సాయం చేస్తుంటాను. ఈ ఊరు నా ఊరే. ఈ మనుషులందరూ నా వాళ్లే అనుకుంటాను కదా. స్వార్థం లేని మనిషివి కాబట్టి నీకు అమ్మ లాలింపు దక్కింది భవానీ. కడుపు నిండింది కదా, ఇప్పుడు కంటి నిండా నిద్రపో. రా. పెద్దమ్మా, ఆ అమ్మోరుని చూసి 2 రోజులయ్యింది. నాకమ్మ దర్శనం అవుతుందంటావా? మనసంతా దిగులుగా ఉంది పెద్దమ్మా. ఈ తాళి సమస్య తీరేంత వరకు నన్ను ఊరిలోకి పోనివ్వడం లేదు పెద్దమ్మా.
అయినా నువ్వు అమ్మ దగ్గరికి రాకపోయినా అమ్మే నీ దగ్గరికి వచ్చింది అనుకో, దిగులెందుకు? లేదు పెద్దమ్మా, అమ్మని చూడాలి, అమ్మోరికి సేవ చేసుకోవాలి. అప్పుడు గాని నాకు మనశ్శాంతి లేదు. అంతేనా? అయితే రేపు నీ చేత అమ్మోరి దర్శనం నేను చేయిస్తాను, సరేనా? నిజంగానా? నిజంగానే చెప్తున్నాను. ఇంకా హాయిగా నిద్రపో. నీ కల్లో భవానీ మెడలో తాళి కనిపించింది అన్నావు. ఆ తాళి కట్టింది ఎవరో ఈ విద్యను ఉపయోగించి తెలుసుకోవచ్చు కదా.